గుంటూరు జిల్లాలో డయేరియా కలరా కేసులు నమోదు కావడంతో కలెక్టర్ తమీం అన్సారియా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ సహా రెవెన్యూ వైద్యాధికారులు పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రజల్లో తాగునీరు, ఆహారంపై అవగాహన కల్పిస్తూనే బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గుంటూరులో డయేరియా కేసులు తగ్గేంత వరకు పానీపూరి కావచ్చు, ఇటు తోపుడు బండ్లపై తినుబండారాలు విక్రయాలను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా ప్రకటించారు. ఇప్పటి వరకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కలిపి 11 కలరా కేసులు నమోదయ్యాయి. అంగాల కుదురుకు చెందిన మహిళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా 7 మంగళగిరిలోని ఎయిమ్స్లో, 3 గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాల్లో నెలకొన్న కలరా, డయేరియా పరిస్థితుల నేపథ్యంలో ఆర్ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యులు రోగులకు యాంటీబయాటిక్ మందులు వాడడం, సెలైన్ పెట్టడం వంటివి చేయొద్దని, అతిసారతో వచ్చే రోగుల వివరాలను తమకు తెలియజేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.